ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది తెలుసుకుందాము. ఒక జాతకంలో 9th హౌస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి హౌస్. అది కోణస్థానము. పంచమము భాగ్యము ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి హౌసెస్ ఒక జాతకంలో. భాగ్యస్థానమైనటువంటి 9th హౌస్కి పితృస్థానము అని కూడా పేరు. అయితే 9th హౌస్ 10th హౌస్ ఈ రెండు కూడా తండ్రికి సంబంధించినటువంటి స్థానాలు అయినప్పటికీ కూడా 9th హౌస్కి పితృస్థానం అయ్యి ఒక ప్రత్యేకత ఉంది. 9th హౌస్కి పితృస్థానము ఎందుకు ఇచ్చారు పేరు అంటే, ఒక వంశ పరంపరని సూచించేటువంటి హౌస్ 9th హౌస్. అంటే తాత, తండ్రి, కొడుకు, మనవడు ఇలా ఒక వంశ పరంపరను లీనియేజ్ని సూచించేటువంటి హౌస్ 9th హౌస్. అందుకే 9th హౌస్ కనుక పాడినట్టయితే పెద్దలు చేసినటువంటి చెడు పనులు, పాపాలు, వాటికి సంబంధించినటువంటి శిక్షల్ని వారి తరంలో అనుభవిస్తూ ఉండడము అనేది మనం చూస్తూ ఉంటాం. దానికే పితృదోషం అని కూడా పేరు. అందుకే రాహుకి 9th హౌస్ సంబంధం అనేది పితృదోషాన్ని తెలియజేస్తుంది. రాహు కూడా ఎప్పుడు రెట్రోగ్రేడ్ మేషన్లో ఉండేటువంటి ప్లానెట్ రాహుకేతువులో. అంటే గత జన్మల తాలూకు ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహాలకు ప్రధానంగా చూడాల్సి ఉంటుంది రాహుకేతువుల్ని. ఇటువంటి రాహుకేతువులు 9వ స్థానంలో ఉండడం అనేది పితృదోషము. ఈ విధంగా పెద్దలు చేసినటువంటి పుణ్యం, దానికి సంబంధించినటువంటి ఫలితాలు అనుభవించేది కూడా మనం 9వ స్థానం నుంచి చూడొచ్చు. అయితే 5వ స్థానం అనేది తాను ఆర్జించుకున్నటువంటి పుణ్యాన్ని తెలియజేసేటువంటి స్థానము 5వ స్థానము. ఆ జాతకుడు తాను చేసుకున్నటువంటి పుణ్యం, దాని యొక్క ఫలితాలు ఇవి సూచించేటువంటి స్థానం పంచమ స్థానం అంటే 5వ స్థానం. ఈ విధంగా 5, 9 చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. అలాగే 5వ స్థానం నుంచి 5వ స్థానము భాగ్యస్థానం అవుతుంది. అంటే 5th హౌస్ నుంచి లెక్క పెడితే 5th హౌస్ 9th హౌస్ అవుతుంది. ఈ విధంగా చూసినా కానీ పిల్లల నుంచి సౌఖ్యము, తన తండ్రి నుంచి సౌఖ్యము, తన పిల్లల నుంచి సౌఖ్యము ఇవి కూడా మనం 9th హౌస్ నుంచి చూడొచ్చు. ఇక 9th హౌస్ యొక్క ఇతర కారకత్వాలను కనుక చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా పితృస్థానము, తండ్రికి సంబంధించిన స్థానము, వంశ పరంపరకి సంబంధించిన స్థానము, అలాగే విదేశీ ప్రయాణాలు, విదేశంలో స్థిరపడము, విదేశంలో ఉద్యోగం చేయడము వీటన్నిటిని సూచించేటువంటి స్థానం 9th హౌస్. అదేవిధంగా 9th హౌస్ కనుక రాహువు, శని ఇటువంటి గ్రహాల వలన పాడైనట్టయితే, ప్రధానంగా రాహువు వలన, వారు ఏ దేశంలో అయితే పుట్టారో ఆ దేశాన్ని వదిలి వేరే దేశంలో వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ స్థిరపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాహువు వారి నేషనాలిటీనే మార్చడమే కాకుండా, అంటే వారి యొక్క పౌరసత్వాన్ని మార్చడమే కాకుండా విదేశంలో వెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా ఉండడము, అలాగే పితృకర్మల్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి ప్లానెట్ రాహువు. ఇది కొంత సున్నితమైనటువంటి అంశమైనప్పటికీ దీని గురించి కొద్దిగా వివరణ ఇవ్వడము అవసరం కాబట్టి కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పాయింట్ మీద. 9th హౌస్ ఎప్పుడైతే రాహు చేత ప్రభావితం అవుతుందో, 9th హౌస్లో రాహు ఉండడము, భాగ్యారూఢంలో రాహు, ఇటువంటి కాంబినేషన్లో రాహు 9th హౌస్తో సంబంధాన్ని కనుక కలిగి ఉన్నట్టయితే దానికి పితృదోషం అని పేరు. అంటే వారి తాతలు, ముత్తాతలు వీరు చేసినటువంటి పాపకర్మల వలన వచ్చేటువంటి ఫలితాలు మీరు అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. సంతానం మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే వారి వంశంలో పిల్లలకి లేటుగా పెళ్ళవడము, పెళ్ళవకుండా ఉండిపోవడము, లేదా అనారోగ్యంతో పిల్లలు పుడుతూ ఉండడము ఇటువంటివన్నీ కూడా 9th హౌస్ పాడైతే జరిగేటువంటి కొన్ని పరిణామాలు. ఇక రాహు విషయానికి వచ్చినట్టయితే, రాహు ఎప్పుడైతే 9th హౌస్లో ఉంటాడో వారు వేరే దేశాలకు వెళ్ళి స్థిరపడేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. రాహు ఫారిన్ కంట్రీస్ని, ఫారిన్ సబ్స్టెన్స్, ఫారిన్కి సంబంధించినవి తెలియజేసేటువంటి ప్లానెట్ రాహువు. అయితే 9th హౌస్ అనేది పితృకర్మల్ని కూడా తెలియచేస్తుంది. అంటే గతించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, తాతగారు కావచ్చు, వీరికి మనం నిర్వహించేటువంటి శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు వీటిని సూచించే హౌస్ కూడా 9th హౌసే. రాహు ఎప్పుడైతే 9th హౌస్తో సంబంధాన్ని కలిగి ఉంటాడో బలంగా, వీరు విదేశంలో స్థిరపడము, లేదా ఇక్కడున్నా కానీ పితృకర్మల్ని క్లుప్తం చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా విదేశంలో వెళ్ళి అక్కడ మళ్ళీ ఇక్కడ గతించినటువంటి పెద్దలకి పితృకర్మలు నిర్వహించలేకపోవడము ఇవన్నీ కూడా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి. ఈ విధంగా వారి వంశం అనేది అక్కడ ఆ చైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఈ విధంగా బ్రేక్ చేసేటువంటి ప్లానెట్ రాహువు.
వారికి తప్పకుండా వేరే దేశంలో సిటిజన్షిప్ కూడా వచ్చి తీరుతుంది. ఈ విధంగా కొంతవరకు పితృకర్మల్ని చాలా మటుకు పాడు చేసేటువంటి ప్లానెట్ రాహు 9th హౌస్లో ఉంటే, పాపగ్రహాలు ఏవైనా కానీ ఇటువంటి కొంత ధోరణిని సూచిస్తాయి. ఇక 9th హౌస్ అలాగే 9th హౌస్లో ప్లానెట్స్ 9th లార్డ్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే అటువంటి వ్యక్తులు చాలా ధార్మికమైన వ్యక్తులుగా ఉంటారు. ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు పాటించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ధర్మనిష్ట కలిగిన వ్యక్తులుగా ఉంటారు. సత్సాంప్రదాయాల్ని పాటించాలి అనేటువంటి మంచి పూనిక కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. వారి యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది. వారి జీవితంలో వృద్ధిలోకి రావడానికి వారి తండ్రి యొక్క సహాయ సహకారాలు, వారి గైడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎప్పుడు కూడా తండ్రి గారు వారికి ఒక రోల్ మోడల్గా ఉంటూ జీవితంలో పైకి ఎదగడానికి వారి యొక్క పాత్ర అనేది చాలా ఉంటుంది. చాలా మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. 9th హౌస్లో మన బెనిఫిక్ ప్లానెట్స్ అంటే శుభగ్రహాలు ఉండి 9th లార్డ్ స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే పెద్దల్ని గౌరవించడము, శాస్త్రాల పట్ల గౌరవము, విశ్వాసము, వాటిని పాటించాలి అనేటువంటి ఒక అనురక్తి, ఇవన్నీ కలిగి చాలా మంచి క్యారెక్టర్ని కలిగి ఉంటారు. అలాగే గురువులుగా, ప్రవచనకర్తలుగా రాణించడానికి కూడా 9th హౌస్ యొక్క స్ట్రెంత్, 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. మతపరమైనటువంటి సంస్థలకి ధర్మకర్తలుగా ఉండడము, ఆలయ ధర్మకర్తలుగా ఉండడము, ఇటువంటి ధార్మిక సంస్థలకే కొంత ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరైనా సరే ధర్మ సందేహాలు ఉంటే వీరి దగ్గరికి వచ్చి వాటిని నివృత్తి చేసుకోవడము, ఇటువంటి స్థాయిలో ఉంటారు 9th హౌస్ కనుక బాగున్నట్టయితే. 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, శుభగ్రహాలు అయ్యి ఉండి స్ట్రాంగ్గా ఉన్నా, లేదా పంచమాధిపతి, లగ్నాధిపతి ఇటువంటి గ్రహాలు 9th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నా ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని అనుభవిస్తారు జాతకులు. ఈ విధంగా 9th హౌస్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్ ఇది. ఇక ఇందాక చెప్పినట్టుగా రాహుకేతువులు 9th హౌస్లో ఉండడం అనేది మనం కొంత దాన్ని శ్రద్ధగా పరిశీలించాల్సి ఉంటుంది. ఫారిన్ సెటిల్మెంటు, ఫారిన్ ట్రావెల్స్, వివాహం కూడా ఫారిన్కి సంబంధించినటువంటి వ్యక్తితో అవ్వడము, అంటే వీరి ఆచార వ్యవహారాలకి వారి ఆచార వ్యవహారాలకి చాలా తేడా ఉండడం, ఏమాత్రం పొంతం లేకపోవడము, వేరే దేశ వ్యక్తితో పెళ్ళి అవ్వడము, ఇవన్నీ కూడా ఉంటాయి. రాహు 9th హౌస్లో ఉండి వివాహానికి సంబంధించినటువంటి ప్లానెట్స్తో కనుక రిలేషన్ కలిగి ఉన్నట్టయితే. ఇంకొన్ని సందర్భాల్లో వీరు సమాజంలో ధార్మికమైన వ్యక్తులుగా చలామణి అవుతూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండడము, ఇది కూడా రాహు 9th హౌస్లో ఉండి ఇచ్చేటువంటి కొన్ని ఫలితాలు. వారి పైకి చాలా ధర్మసూత్రాలు, నీతి వాక్యాలు పలుకుతూ ఉన్నప్పటికీ కూడా తెరచాటున అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడము, ఇలా కూడా మనం చూస్తూ ఉండొచ్చు. అయితే 9th హౌస్లో రాహువు, కేతువు, శుక్రుడు, గురువు ఇటువంటి ప్లానెట్స్ ఉన్నప్పుడు కొంతవరకు స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక్కున్నట్టయితే మంత్ర సాధన, ఆధ్యాత్మిక సాధన ఇటువంటి వాటికి చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ప్లేస్మెంట్ ద్వారా కేవలం పాజిటివ్ లేదా కేవలం నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని మనం కంక్లూషన్కి రాకూడదు, నిర్ధారణకి రాకూడదు. ఇక కేతు విషయంలో కూడా, కేతు 9th హౌస్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్, దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, అటువంటి ఉద్యోగంలో ఎప్పుడు కూడా ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. చాలా కంట్రీస్ తిరుగుతూ ఉండడము, చాలా లాంగ్వేజెస్ వారు నేర్చుకోవడము, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి మనుషులతో వారు మెలుగుతూ ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చాలా ధార్మికమైన వ్యక్తులు, దైవభక్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు 9th హౌస్లో కనుక కేతు ఉన్నట్టయితే. మంత్ర సాధనకి చాలా మంచిది. అయితే కేతువు కూడా ఈ విధంగా ఈ వంశ పరంపరను కొంతవరకు డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనా 9th హౌస్లో రాహు కేతువుల యొక్క ప్లేస్మెంట్ అనేది కొంతవరకు మనం పరిశీలించాలి. ఇక 9th హౌస్లో కనుక ఉచ్చలో ఉన్న ప్లానెట్స్ ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయని కనుక చూసినట్టయితే, రవి కనుక 9th హౌస్లో ఉచ్చలో ఉంటే ఇది ఆధ్యాత్మిక సాధనకి, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవడానికి, అందరి చేత మన్ననలు, గౌరవం పొందడానికి, రాజకీయంగా మంచి స్థితిని పొందడానికి కూడా సహకరించేటువంటి ప్లేస్మెంట్. సింహలగ్నాన్ని కనుక చూసినట్టయితే 9th హౌస్ అనేటువంటి మేషంలో లగ్నాధిపతి అయిన రవి ఉచ్చలో ఉంటాడు కాబట్టి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు రవి 9th హౌస్లో ఉచ్చలో ఉండడం వలన. అలాగే చంద్రుడు కన్యా లగ్నానికి 9th హౌస్ అని వృషభంలో ఉచ్చలో ఉంటాడు. చంద్రుడు ఎప్పుడైతే ఉచ్చలో ఉంటాడో ఈ కన్యా లగ్నానికి అది చాలా మంచి ధనయోగాన్ని సూచిస్తుంది, మంచి క్యారెక్టర్, అదేవిధంగా వ్యాపారంలో సక్సెస్ని సాధించడము, వ్యాపార విస్తరణ, అద్భుతమైనటువంటి ధనయోగము, తన మేలు కోరేటువంటి స్నేహితులు, ఇవన్నీ కూడా ఉంటాయి చంద్రుడు 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉండడం వలన, ఉచ్చలో ఉండడం వలన. ఇక
కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉంటాడు. అంటే వృశ్చిక లగ్నాన్ని కనుక తీసుకున్నట్టయితే కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇది మంచి ఎడ్యుకేషన్కి, జీవితంలో మంచి ఆర్థిక స్థితిని పొందడానికి, సమాజంలో గౌరవం పొందడానికి చాలా బాగా సహకరించేటువంటి ప్లేస్మెంట్ ఇది. అదేవిధంగా మకర లగ్నం విషయం కనుక తీసుకున్నట్టయితే బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి భాగ్యాధిపతి. ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, మంచి క్యారెక్టరు, మంత్ర సాధన, అలాగే ధనయోగము ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే శని 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటాడు. అంటే లగ్న వ్యయాధిపతి అయినటువంటి శని 9th హౌస్ అయినటువంటి తులలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇది కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ ఇది. సమాజంలో ఉన్నత స్థానం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. చాలామంది చేత, అందరి చేత గౌరవాన్ని పొందుతూ 10 మందికి సలహాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉంటారు. ఒక పెద్ద మనిషిగా సమాజంలో గౌరవాన్ని పొందేటువంటి వ్యక్తులుగా ఉంటారు 9th హౌస్లో శని ఉచ్చలో ఉన్నట్టయితే. అలాగే వృషభ లగ్నం విషయాన్ని తీసుకున్నట్టయితే కుజుడు 9th హౌస్ అయినటువంటి మకరంలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి ఇది వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభాలకి చాలా బాగా సహకరించేటువంటి ప్లేస్మెంట్ ఇది. అలాగే 9th హౌస్లో గ్రహాలు నీచలో కనుక ఉన్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూసినట్టయితే సింహలగ్నానికి, ఇదే సింహలగ్నానికి 9th హౌస్లో శని నీచలో ఉంటాడు. అంటే 6th లార్డ్ అండ్ 7th లార్డ్ అయిన శని సింహలగ్నానికి 9th హౌస్లో నీచలో ఉండడం వలన కొంతవరకు వివాహం ఆలస్యం అవ్వడం కావచ్చు. వివాహం అయిన తర్వాత కొద్దిగా మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా వివాహం తర్వాత వారికి ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. కొంత స్లోగా ఆ ప్రాస్పెరిటీ అంటే అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. ఇక వృశ్చిక లగ్నం విషయానికి చూసినట్టయితే 9th హౌస్ అనేటువంటి కర్కాటకంలో లగ్నాధిపతి, షష్టాధిపతి అయినటువంటి కుజుడు నీచలో ఉంటాడు కాబట్టి ఇది మంచి ధనయోగాన్ని ఇచ్చినప్పటికీ కూడా స్లోగా వారి యొక్క లైఫ్లో అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. అయితే వారు ఆర్థికంగా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉండడానికి కుజుడు హెల్ప్ చేస్తాడు. ఇక మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే వీరికి శుక్రుడు చాలా బాగా యోగించే గ్రహము. అటువంటి శుక్రుడు 9th హౌస్ అనేటువంటి కన్యలో నీచలో ఉంటాడు. నీచలో ఉన్నప్పటికీ కూడా యోగకారకుడు కాబట్టి చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. జాతకులు అయితే కొంతవరకు డిలే అనేది ఉంటుంది వారి యొక్క లైఫ్లో అభివృద్ధి స్టార్ట్ అవ్వడానికి. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే 9th హౌస్లో రవి నీచలో ఉంటాడు కాబట్టి వీరికి కూడా వ్యాపారంలో విజయాలు, బిజినెస్ విస్తరణ, వ్యాపార విస్తరణ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ కొద్ది అప్స్ అండ్ డౌన్స్తో ఇవి వారి యొక్క వ్యాపార విస్తరణ ఇవి అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీనలగ్నం విషయాన్ని తీసుకున్నట్టయితే చంద్రుడు 5th లార్డ్ అయినటువంటి చంద్రుడు 9th హౌస్లో నీచలో ఉంటాడు కాబట్టి సంతానం కొంత ఆలస్యం కావడం జరగచ్చు, లేదా సంతానం అభివృద్ధి విషయంలో వీరు కొంతవరకు టెన్షన్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కర్కాటకం విషయానికి వచ్చినట్టయితే బుధుడు 9th హౌస్ అనేటువంటి మీనంలో నీచలో ఉంటాడు కాబట్టి ధనయోగాలకి, రాజయోగాలకి లోటు లేకపోయినా కానీ కొంతవరకు వారి జీవితంలో కష్టపడిన తర్వాతే వారికి లక్ అనేది వారి సొంతం అవుతుంది. ఈ విధంగా నీచలో ఉన్నా కానీ 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ యోగాన్ని ఇస్తాయి. అయితే వక్రించిన గ్రహాలు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే ఇచ్చేటువంటి యోగాల్లో కొంతవరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. ఇక 9th హౌస్లో ప్రతి ప్లానెట్ ఎటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది అని కనుక చూసినట్టయితే రవి కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే అది పొలిటికల్ సక్సెస్కి చాలా మంచిది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు, ధార్మికమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. చంద్రుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే ఇది వారికి ధార్మిక చింతన, దైవభక్తి అనేది మెండుగా ఇస్తుంది, చాలా మంచి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. కుజుడు 9th హౌస్లో ఉండడం వలన వ్యాపారంలో సక్సెస్ని సాధించడానికి, చాలా త్వరగా వ్యాపారంలో వృద్ధిని సాధించడానికి సహాయపడేటువంటి ప్లానెట్. బుధుడు 9th హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చాలా ఉన్నత స్థానానికి ఎదగడము ఇటువంటివి ఇస్తాడు. గురువు కనుక 9th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉన్నట్టయితే చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, ధార్మిక చింతన కలిగిన వ్యక్తులుగా ఉంటారు, ధర్మానికి సంబంధించిన విషయాల్లో సలహాదారులుగా ఉంటారు, నైతిక ప్రవర్తన అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. శుక్రుడు కనుక 9th హౌస్లో ఉన్నట్టయితే ఇది కూడా ధనయోగాల్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ ఇది. శని 9th హౌస్లో ఉన్నప్పుడు విదేశాల్లో సెటిల్ అవ్వడము, విదేశీ ప్రయాణాలు, విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఉండడము ఇటువంటి ఫలితాలని అందుకుంటారు. రాహు 9th హౌస్లో ఉన్నప్పుడు కొత్త పితృదోషాన్ని ఇస్తుంది, అలాగే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కేతు 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే తండ్రితో కొంత విభేదాలు అయినప్పటికీ కూడా విదేశీ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో రాణించడానికి కేతు 9th హౌస్లో హెల్ప్ చేస్తాడు. ఈ విధంగా 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వారి యొక్క ఆధిపత్యాలని ఆధారం చేసుకుని ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది కొంతవరకు మనం అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్గా కనుక గ్రహాలు 9th హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాయి జాతకుడికి. ఆ గ్రహాల యొక్క మహాదశలో అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆ గ్రహం యొక్క మహాదశలో. ఈ విధంగా 9th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ఈ వీడియోలో నేను తెలియచేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.